హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. మీరు భగవంతుని పూజిస్తున్నారు, భజిస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు ఇదంతా? భగవంతుని కోసమా? కాదు. ఎవరి కోసం వారు చేస్తున్నారు? భక్తుని పలుకులు విని భగవంతుడు ఎక్కడి నుండో వచ్చి రక్షిస్తాడని భావించడం పొరపాటు. లోక సంబంధమైన అధికారి యొక్క సహాయం అవసరమైనప్పుడు అతని వద్దకు వెళ్ళి ప్రార్థించవలసి వస్తుంది. కానీ భగవంతుడు అట్టివాడు కాదు. మీరు హృదయంలో కొలిచినా చాలు, మీ భావమునకు కరిగి కదలి వచ్చి మీకు అనుగ్రహమును అందిస్తాడు. అయితే భగవంతుని గుణగణాలను కీర్తించడం ఎందుకు? ఒక చిన్న ఉదాహరణ. నిమ్మకాయను కోయవలనని ఆలోచన వచ్చినప్పుడు నోటిలో నీరు ఊరుతుంది. మీరు కూర్చున్న చోటికి ఎవరైనా వచ్చి తేలు అంటే మీలో భయం ఏర్పడుతుంది. దీని అంతరార్థం ఏమిటి? మీరు ఒక విషయాన్ని స్మరిస్తే తక్షణమే మీ హృదయం కూడా దానికి తగినట్లుగా మార్పు చెందుతుంది. అదే విధముగా భగవంతుని గుణగణాలను మీరు కీర్తించినప్పుడు అట్టి గుణగణాలు మీలో కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దీనిని పురస్కరించుకొనియే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు. నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యోపన్యాసముల నుండి